డార్లింగ్ డబుల్ బొనాంజా, అటు రొమాన్స్ అండ్ కామెడీ, ఇటు యాక్షన్ అండ్ ఎమోషన్స్. డార్లింగ్ కెరీర్లోనే రెండు ఫర్ ది ఫస్ట్ టైం. రాజాసాబ్ పక్కన పెడితే ఫౌజీకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అంట. ఇంతకీ డార్లింగ్ డబుల్ డోస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రాబోతున్నటువంటి లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ మూవీపై ఫ్యాన్స్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇది ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ రొమాంటిక్ హారర్ కామెడీ. సంక్రాంతికి రిలీజ్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్ చాలా బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో మారుతి సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ది రాజాసాబ్ సినిమాకి సంబంధించినటువంటి టాకీ పార్ట్ దాదాపుగా కంప్లీట్ అయింది. సాంగ్ షూటింగ్ మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ప్రజెంట్ గ్రీస్లో ప్రభాస్ నిధి అగర్వాల్ పై ఓ పాటను కూడా షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు అండ్ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రభాస్ ఇందులో ఎర్రటి కాస్ట్యూమ్స్ వేసుకొని తలపాగా చుట్టుకొని డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. చుట్టూ లేడీ డాన్సర్ని చూస్తుంటే ఇది కలర్ఫుల్గా ఉండే మంచి డాన్స్ నెంబర్ అని కూడా తెలుస్తుంది. సాంగ్స్లో డార్లింగ్ ఎనర్జీ మామూలుగా లేదని మారుతి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సాంగ్స్లో నా డార్లింగ్ ప్రభాస్ ఎనర్జీ చూస్తుంటే నాకు ఇదే గుర్తుకొచ్చింది. 2026 జనవరి 9న రాజాసాబ్ వస్తుంది, ఇంకా మీ ఓపిక అంటూ మారుతి ట్వీట్ చేశారు. దీనికి బాహుబలి ఫోటోని కూడా అటాచ్ చేశారు. ఇంటర్వెల్లో మహేంద్ర బాహుబలి కాలని కట్టప్ప తన నెత్తి మీద పెట్టుకునే సీన్ కి సంబంధించినటువంటి గిఫ్ట్ ఇది. రాజాసాబ్ పాటల్లో ప్రభాస్ ఎనర్జెటిక్ డ్యాన్స్ చూసి అదే అనిపించిందనేది మారుతి ఉద్దేశం అని కూడా ఆయన పోస్ట్ను బట్టి తెలుస్తుంది. డైరెక్టరే స్వయంగా ఆ మాట చెప్పారంటే సినిమాలో డ్యాన్సులు ఎలా ఉన్నాయనేది అర్థమవుతుందని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. ఇంకా హైప్ ఎక్కిస్తున్నారని కూడా కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ సినిమాలో డ్యాన్స్ చేసి దాదాపు పుష్కర కాలం దాటిపోయింది, అంటే 12 సంవత్సరాలు. చివరగా మిర్చి సినిమాలో తన స్టెప్పులతో ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ ప్రభాస్కు డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. బాహుబలి, రాధేశ్యామ్కు అండ్ దాని తర్వాత ఆదిపురుష్ లాంటి సినిమాల్లో కూడా అసలు డ్యాన్స్కి స్కోపే లేదు. అంతో ఇంతో సాహో సినిమాలో కాలు కదిపారు, కానీ కాకపోతే ఫ్యాన్స్ ఆశించినటువంటి మాస్ డ్యాన్స్ నెంబర్ మాత్రం పడలేదు. కానీ ఇప్పుడు ది రాజాసాబ్ మూవీలో డ్యాన్స్ చేయడానికి డార్లింగ్కి అవకాశం దొరికింది. ఫ్యాన్స్ కోరుకునేటువంటి అన్ని అంశాలు కలబోసి కంప్లీట్ ఎంటర్టైనర్గా ది రాజాసాబ్ సినిమాని తీస్తున్నారు డైరెక్టర్ మారుతి. చాన్నాళ్ళుగా అందరూ మిస్ అవుతున్నటువంటి ప్రభాస్ని స్క్రీన్ మీద ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపేందుకు మారుతి రెడీ అవుతున్నారు. ఆయనతో కామెడీ చేయించడంతో పాటుగా డ్యాన్సులు కూడా చేస్తున్నారు. ఎస్ఎస్ తమన్ నుంచి ఎనర్జెటిక్ డ్యాన్స్ ట్యూన్స్ కూడా కంపోజ్ చేసినట్టు కూడా ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. మారుతి సైతం పాటల్లో ప్రభాస్ ఎనర్జెటిక్ లెవెల్స్ అన్నట్టుగా పోస్ట్ పెట్టారు. సో రాజాసాబ్ తప్పకుండా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని కూడా అనుకోవచ్చు. ఇదిలా ఉండగా ప్రభాస్ మరో 2 సినిమాలను కూడా లైన్లో పెట్టారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ప్రజెంట్ రాజాసాబ్ కాకుండా డార్లింగ్ హను రాఘపుడి డైరెక్షన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. సినీ వర్గాలటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు 60% షూటింగ్ కూడా కంప్లీట్ అయిందట. ప్రభాస్కు సంబంధించినటువంటి సీన్స్ అన్ని కూడా ఇంకా 35 రోజుల పాటు షూట్ చేయాల్సి ఉందని కూడా తెలుస్తుంది. ఈ సినిమాకి ఫౌజీ అనే పేరును కూడా పరిశీలనలో ఉందని కూడా టాలీవుడ్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగేటువంటి ఈ కథలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నాడని తెలుస్తుంది. హను రాఘపుడి తన సినిమాలో ఎమోషన్స్ ని చాలా బాగా చూపించేటువంటి డైరెక్టర్ కాబట్టి ప్రభాస్ యాక్షన్ ఇమేజ్ తో ఆయన ఎమోషనల్ టచ్ కలిస్తే ఆడియన్స్ కు ఒక కొత్త అనుభూతిని అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కథలో యుద్ధం, త్యాగం, దేశభక్తి ప్రధాన అంశాలుగా ఉంటాయని కూడా వినిపిస్తుంది. ఈ సినిమాని 2026 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని కూడా మూవీ టీం ప్లాన్ చేస్తుందట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం వినిపిస్తుంది. ఫౌజీకి ప్రీక్వెల్ చేయాలన్నటువంటి ఆలోచనలు ప్రొడ్యూసర్లలో ఉన్నట్లు కూడా సమాచారం. కథ పరంగా విస్తృతమైనటువంటి ప్రపంచం ఉండటంతో ఈ కథను సిరీస్లా కొనసాగించేటువంటి వీలుందని కూడా టాక్ వినిపిస్తుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి నిజంగా ఒక పండగ లాంటి వార్తే. ఫౌజీ మూవీలో ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ లాంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమాకు సంబంధించి సెట్ వర్క్, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైన్ వంటి అంశాలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నారట. సైనిక నేపథ్యానికి తగ్గట్టుగానే యాక్షన్ సీన్సెస్ అండ్ దాని తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి. ఇక ప్రభాస్ ది రాజాసాబ్ ఫ్యామిలీ హారర్ కామెడీ అంశాలతో కూడినటువంటి సినిమా ప్రభాస్ కెరీర్లోనే కొత్త మలుపు తిప్పేలా కూడా ఉంటుందని కూడా ఫ్యాన్స్ చాలా మంది ఆశిస్తున్నారు. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ట్రైలర్కి డెఫినెట్గా మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రభాస్ చేతిలో ఇంకా స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ ప్రజెంట్ తన ప్రతి సినిమాతో పాన్ ఇండియా స్థాయిని దాటుకొని గ్లోబల్ మార్కెట్ వైపు అడుగులేస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, దేశభక్తితో కలుగుతున్నటువంటి ఫౌజీ మూవీ కూడా
ఆయన కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచే అవకాశం ఉందట. ఇటు ఎమోషన్స్ అండ్ యాక్షన్, అటు హారర్ అండ్ కామెడీతో మొత్తంగా అన్ని ఎమోషన్స్తో కలిపి డార్లింగ్ మనకు డబుల్ డోస్లో చూపిస్తురబోతున్నారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సో అంటే డార్లింగ్ నుంచి డబుల్ బొనాంజా అనమాట. సో మరి ఈ రెండు సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ రెండు సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.